మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ యూనివర్సిటీ తరపున వన్ హెల్త్ మీద 20 అంబులెన్సులు ప్రారంభించినాము. ప్రతి అంబులెన్స్ లో కూడా టెక్నికల్ పీపుల్ ఉంటారు, ఎమర్జెన్సీ నర్సులు ఉంటారు. ఇమీడియట్ గా ఫస్ట్ హెల్త్ మీద వాళ్ళు ట్రీట్మెంట్ కూడా పేషెంట్ చేస్తారు. ఒక 10 కిలోమీటర్ రేంజ్ లా ప్రతి 10 కిలోమీటర్కి ఒక అంబులెన్స్ లెక్క పెట్టుకున్నాము. అది హాస్పిటల్ చేరు లోపల ట్రీట్మెంట్ కానీ ఫస్ట్ ఎయిడ్ కానీ చిన్న చిన్న ఏమన్నా ఉంటే టెక్నికల్ పీపుల్ ఉంటారు దాంట్లోనే అంబులెన్స్ లా. ఏది ఏమైనా ఇది ఈ రోజు 20 అంబులెన్స్లతో ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తొందరనే అంబులెన్స్లు కూడా ప్రారంభిస్తున్నాము. అదే మాదిరిగా వన్ హెల్త్ మీద మెడికల్ షాపులు కూడా ఓపెన్ చేసినాము 3 months ముందు. ఇప్పుడు ఒక 20 మెడికల్ షాప్స్ దాకా మన తెలంగాణ మన హైదరాబాద్ చుట్టుముట్టు ఓపెన్ చేస్తున్నాము. తర్వాత తొందరలోనే దాన్ని కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వన్ హెల్త్ మీద మెడికల్ షాపులు కూడా ఓపెన్ చేస్తున్నాము. భారతదేశంలోనే ఫస్ట్ టైం ఇలాంటి వన్ హెల్త్ కానీ వన్ హెల్త్ మెడికల్ షాపులు కానీ అంబులెన్సులు కానీ దానికి తోడు ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో డిజిటల్ హెల్త్ మెడికల్ డిస్టెన్స్ డీమ్డ్ యూనివర్సిటీ వచ్చింది. దేశంలోనే ఫస్ట్ టైం ఇది. ఇలాంటి డిజిటల్ హెల్త్ లా ప్రతి స్టూడెంట్ కు కూడా ఎంబీబీఎస్ విత్ ఏఐ, డెంటల్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నర్సింగ్ విత్ ఏఐ, ఫార్మసీ విత్ ఏఐ చెప్పే సంస్థ ఏకైక సంస్థ భారతదేశంలోనే మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠలో. కాబట్టి ప్రజలందరికీ కూడా ఎవరికైతే పేషెంట్లకు ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సేవ చేసేందుకే ఈ సంస్థ ఇంత పెద్ద డెవలప్ అయింది. నేను గత 15 సంవత్సరాల సంది కూడా చిన్న హాస్పిటల్ ఓపెన్ చేసి ఈరోజు పెద్ద భారతదేశంలోనే నంబర్ 1 మెడికల్ ఇన్స్టిట్యూట్ గా ప్రపంచం తగ్గట్టుగా వరల్డ్ క్లాస్ డాక్టర్లను, వరల్డ్ క్లాస్ మన డెంటలిస్టులను తయారు చేస్తున్నాం. ఇదంతా కూడా దానికి తోడు ఇక్కడ రోజు నెలకు 300 మంది డెలివరీస్ అవుతున్నారు పిల్లలు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ. వాళ్ళందరూ కూడా ప్రతి 3 months ప్రెగ్నెంట్ అయినాక రిమైనింగ్ 6 months వాళ్ళందరూ కూడా టెస్టులు ఫ్రీ, మందులు ఫ్రీ, మళ్ళీ డెలివరీ కూడా ఫ్రీ. దాని తర్వాత ప్రతి డెలివరీకి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళకి 5000 సిఎంఆర్ చెక్ కూడా మేము వాళ్ళకి ఇస్తున్నాము. 1200 కిట్టు, మంచి టవల్, సోప్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇస్తున్నాం. ఎందుకంటే పేద పిల్లలు వాళ్ళు కూడా డబ్బులున్న పిల్లల మాదిరిగానే వాళ్ళకి మంచి సోప్ కానీ టవల్ కానీ ఇవన్నీ కూడా అందిస్తున్నారు. ఇవన్నీ కూడా సేవా కార్యక్రమమే. ఇవంతా కూడా భగవంతుడు మాకు మంచి ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చిండు, మంచి మెడికల్ కాలేజీలు ఇచ్చిండు, మంచి స్కూళ్ళు ఇచ్చిండు, మంచి మా కొడుకు కోడలు కూడా డాక్టరు, మాకు మంచి టీంలు ఇచ్చిండు, డాక్టర్ల టీం కూడా మంచి డీలర్లు ఇచ్చిండు. మేము ప్రజలకు సేవ చేయాలి, ఉచితంగా సేవ చేయాలి, అన్ని రకాల కూడా మనం అందుబాటులో తీసుకురావాలి అని తీసుకొచ్చి ఇంత పెద్ద సేవ చేస్తున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. రేపు మంచి డాక్టర్లను, వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేస్తున్నాం. అది చాలా ఇంకా సంతోషం అనిపిస్తుంది. అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఫ్రీ అనేది ఏం లేదు ఇక్కడ. ఇట్ ఇస్ ఆల్ అబౌట్ సర్వీసెస్. మనకి బెస్ట్ సర్వీసెస్ ఇస్తున్నాం. ఇప్పుడు మీరు ఒక్కొక్క అంబులెన్స్ కూడా ఇంటర్నల్ గా చూస్తే హై ఎండ్ వెంటిలేటర్, హై ఎండ్ డిఫిబ్రిలేటర్, అంటే ఎట్లాంటి క్రిటికల్ పేషెంట్ ఉన్నా కూడా పేషెంట్ కు అందుబాటులో తీసుకురావాలి. ఇప్పుడు క్వాలిటీ మెడికల్ షాప్ పెట్టాం, మంచి మందులు ఇవ్వాలి. వాళ్ళకు డూప్లికేట్ మందులు ఇస్తే ప్రాబ్లం అవుతుంది కదా. అంబులెన్స్ ఉంటుంది, మంచి టెక్నికల్ పీపుల్ ఉండి తొందరగా పేషెంట్ తీసుకుపోవాలి, వాళ్ళ ప్రాణం సేవ్ చేయాలి. మనం దానికోసం పనిచేస్తున్నాం. ఫ్రీయా డబ్బులా కాదు, ఇంపార్టెంట్ సేవ్ చేయాలి, లైఫ్ సేవ్ చేయాలి ఎమర్జెన్సీలో. ఇట్ ఇస్ అ ప్రైవేట్ ఆర్గనైజేషన్, రైట్? సో ఇక్కడ ఆబ్వియస్లీ ఇట్ విల్ బి కార్పొరేట్, కానీ ద క్వాలిటీ విల్ బి ఫార్ సుపీరియర్ దెన్ ఎనీ అదర్ అంబులెన్స్ సర్వీసెస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీఆర్ హ్యావింగ్ అ డిజిటల్ డాష్ బోర్డ్. అంటే వేరే దానికి కూడా డిజిటల్ డాష్ బోర్డ్ ఉండొచ్చు. దీనికి ఏంటంటే మరీ ముఖ్యంగా ఇప్పుడు ఎక్కడి నుంచి కాల్ వస్తుంది, అంబులెన్స్ దాని పక్కన ఎక్కడుంది, అక్కడ ఎట్లా ఎంతసేపు లో చేరుకోవాలి, అదంతా మనం తెలంగాణలో ఫస్ట్ టైం రోబోటిక్ సర్జరీస్ తెలంగాణలో ఫస్ట్ టైం ఇక్కడ చేస్తున్నాం. మరి అంత టెక్నాలజీతో ముందు చేస్తున్నాం కదా, ముందు పోతున్నాం కదా. మన హాస్పిటల్ చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, కమర్షియల్ హాస్పిటల్ చాలా ఉన్నాయి, కానీ అన్నిట్లలో కూడా మేము మెడికల్ ఇన్స్టిట్యూషన్ పెట్టి అందరికి రోబోటిక్ లా చేస్తున్నాం కదా మేము. బేసికలీ ఆ సైడ్ ఆఫ్ ద హైదరాబాద్ లో మీకు రోబోటిక్ అవి ఎంత కామన్ ఉండొచ్చు, కానీ ఈ సైడ్ ఆఫ్ హైదరాబాద్ లో రోబోటిక్ అవి ఎంత చాలా తక్కువ. ఇంకోటి ఇక్కడ పేషెంట్స్ అక్కడికి వెళ్తున్నారు. సో ఇక్కడ పేషెంట్స్ అర్థం కావాలి కదా, రోబోటిక్ సర్జరీస్ మన దగ్గర కూడా ఉన్నాయి. ఇంకోటి ప్రైస్ డిఫరెన్స్, కాస్ట్ డిఫరెన్స్. ఇప్పుడు సిటీలో ఉండే కాస్ట్ రోబోటిక్ సర్జరీస్ కి మన దగ్గర ఉండే కాస్ట్
సగం ధరకే. చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు నర్సాపూర్ ఉన్నది, మెదక్ ఉన్నది, మొత్తం మనకు నిజామాబాద్ ఉంది, కామారెడ్డి ఉంది, ఇదంతా సరౌండింగ్ బెల్ట్ అంతా ఇక్కడనే వస్తున్నారు కదా, మీరు చూస్తున్నారు కదా. చిన్న హాస్పిటల్ పెట్టినప్పటి నుంచి మీరు అంతా ఇక్కడనే ఉన్నారు. ఇప్పుడు ఎంత పెద్ద సంస్థ అయింది, ఎంత పెద్ద డాక్టర్లు తయారవుతున్నారు ఇక్కడ. భారతదేశంకి వెళ్ళి అందరు వస్తున్నారు ఇప్పుడు డాక్టర్ ఎంబీబీఎస్ సీట్ల కోసం.